హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కిలాడి అనే కథ చెప్పుకుందాం. బాబులాల్ అప్పుడే ఊరి నుంచి వచ్చి బండి దిగాడు. దిగి తన షాపులోకి వెళదామని లోపలికి పోబోయాడు. కానీ వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు అటకాయించారు. బాబులాల్ని ఆపడం అంటే సామాన్యమైన విషయమా? అతను గొప్ప షావుకారు. అతనిది పేరు పొందిన షాపు. ఊళ్ళో విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు అందరూ అతని షాపులోనే సామాన్లు తెస్తారు. బాబులాల్ అంటే అంత ఘరానా, అంత నమ్మకమున్ను. ఇలా తన షాపులోకి తననే వెళ్ళనివ్వకుండా ద్వారం వద్ద పోలీసులు బందోబస్తుగా ఉండడం, చుట్టూ అనేక మంది జనం మూగి ఉండడం, ఇదంతా చూడగా బాబులాల్కి చాలా ఆశ్చర్యం కలిగింది. అంతలో బాబులాల్ కొడుకు, మా నాయన వచ్చారు సార్ అంటూ సబ్ ఇన్స్పెక్టర్ను వెంట పెట్టుకుని గుమ్మం వద్దకు వచ్చాడు. ఇన్స్పెక్టర్ చెప్పగా పోలీసులు బాబులాల్ను లోపలికి వదిలారు. అప్పుడు షాపు లోపల విచారణ జరిగింది. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు పూసగుచ్చినట్టు అధికారికి సంజాయిషీలు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలాలన్నీ పోలీసులు కట్టలుగా కాగితాల మీద రాసుకున్నారు. షాపు యజమాని అయిన బాబులాల్ ఊరు వదిలి వెళ్ళి 10 రోజులకు పైన అవుతుంది. ఇక్కడ బండి దిగిన తర్వాత ఏమి చూశాడో అది తప్ప అతనికి మరేమీ తెలీదు. ఈ మాటలే చెప్పాడు. రాతపూర్వకంగా కూడా వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత బాబులాల్ కొడుకు తను ఎరిగిన విషయాలు ఇలా చెప్పాడు. తెల్లవారి వచ్చి చూస్తే తలుపులు, తాళాలు ఎక్కడివక్కడే ఉన్నాయి. షాపులో నిన్న రాత్రి అంగడి మూసేటప్పటికి ఉండే సామాను ఉదయానికల్లా మాయమైంది అని లెక్కలతో సహా వివరాలతో సహా విప్పి చెప్పాడు. పైగా పట్టీలు దాఖలా చూసి పోయిన సామాన్లు ఖచ్చితంగా జాబితా తయారు చేసి ఇచ్చాడు. అసలు ఇప్పుడు నడుస్తున్న కేసు ఇదే. అనగా బాబులాల్ షాపులో ఆకస్మికంగా చోరీ జరగడం, చోరీ జరిగిన చిన్నెలు ఏమీ కనబడకపోవడం. కాపలా కాసే గూర్ఖావాడిని అనుమానించి ఖైదు చేయమన్నాడు అధికారి. అలాగే చేశారు. నాకే పాపం తెలియదని మొరపెట్టుకున్నాడు గూర్ఖావాడు. అయినా పోలీసులు వదల్లేదు. అక్కడి నుంచి బాబులాల్ సామాగ్రి ఉండే గోదాముల వద్దకు పోయి పరీక్ష చేద్దామని సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు. పోలీసు వారి పని మరేమీ లేదు కదా అని బాబులాల్ అధికారి అనుజ్ఞ పైన మామూలుగా తన స్థానంలో కూర్చున్నాడు. వ్యాపారం యథాప్రకారంగా సాగిపోతుంది. ఇంతలో ఒక దర్జా పురుషుడు లోపలికి వచ్చి నవ్వుతూ బాబులాల్ను పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు. షాపులో చోరీ జరిగిందని, పోలీసు ఘర్షణ జరిగిందని విని చాలా విచారించాడు. కుశల ప్రశ్నలు వేసుకోవడం అంతా అయిపోయాక, బాబులాల్, ఇవాళ ఇంటి వద్ద నుంచి తంతి వచ్చింది. ఈ మెయిల్లో జరుగురుగా నేను మా ఊరు పోతున్నాను. నిన్న సాయంత్రం ఇక్కడ పెట్టిపోయిన సామాన్ల పెట్టి తెప్పిస్తారా అని హడావిడిగా అడిగాడు. అప్పుడు బాబులాల్ అధికారి వద్దకు పోయి ఫలానా పెట్టెకు సొంతదారి వచ్చాడని, దాన్ని వానికి ఇచ్చేయడానికి ఉత్తర్వు ఇమ్మని కోరాడు. అధికారి వచ్చి పెట్టె పరీక్ష చేయగా దానికి తాళం వేసి ఉంది. సరే, పట్టుకుని వెళ్ళు అన్నారు. పెట్టె పట్టుకుని వెళ్లేందుకు బండి వాళ్ళు 4 వచ్చారు. భారమైన ఆ పొడుగుపాటి జాజి పలకల పెట్టెను మొయ్యలేక గుమ్మం అవతల దాకా ఎలానో లాక్కు వచ్చారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎత్తినా చెయ్యి జారి పెట్టె కింద పడి గొప్ప శబ్దమైంది. ఆ శబ్దంతో పాటు మనిషి కేక కూడా వినిపించింది. అధికారి ఆశ్చర్యపడి ఆ పెట్టెను బద్దలు కొట్టించగా పెట్టె లోపల పడుకుని ఉన్న ఒక పిల్లవాడు కనిపించాడు. వాడి చుట్టూ సామాన్లు పొందికగా పేర్చి ఉన్నాయి. ఆ పెట్టెను పరిశోధించగా తాళం వేసుకునే రంధ్రం పైకి కనపడినప్పటికీ తాళం మట్టుకు లోపల నుంచే వేసుకునే ఏర్పాటు కలిగి ఉన్నది. ఇదంతా కనిపెట్టి చూస్తున్న అధికారి ఏలకొట్టేసరికల్లా పోలీసులు వచ్చి ఆ దర్జా పురుషుణ్ణి, పెట్టె లోపల పడుకున్న ఆ పిల్లవాడిని ఖైదు చేశారు. గూర్ఖాను విడిచిపెట్టారు. తరువాత పూర్తిగా విచారణ జరిగింది. బాబులాల్ కొడుకు పోయినవని చెప్పిన షాపు సామాన్లు అన్నీ అతడు జాబితా చేసిన లిస్టు ప్రకారం ఆ పెట్టెలో దొరికాయి. ఒక్కటి కూడా పోలేదు. కొన్నాళ్ల నుంచి పెద్ద వర్తకుడిలాగా నటించి నమ్మకం కలిగించి
మోసం చేస్తూ ఉన్న ఈ కిలాడీలు ఇలానే దొంగ నాటకాలడే పాత కేడీలని వెల్లడైంది. నాటి నుంచి ప్రతి పట్టణంలోనూ వర్తకులందరూ చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.